హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వప్న గోపీకృష్ణ. ఈరోజు ఈ వీడియోలో నేను రాగి చెంబు పూజ విధానాన్ని గురించి చెప్పాలి అని అనుకుంటున్నానండి. చాలామంది ఈ రాగి చెంబుని ఇంటికి కుడివైపు పెట్టాలా లేదా ఎడమవైపు పెట్టాలా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఈ రాగి చెంబులో ఏమేమి వేయాలి, ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి, రోజు పెట్టవచ్చా, ఈ రాగి చెంబు పెట్టే ముందు మనం ఏ ముగ్గు అని వేయాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అంతకంటే ముందుగా కూడా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు రాగి చెంబునే ఎందుకు పెట్టుకోవాలి, వేరే చెంబుల్ని ఎందుకు పెట్టుకోకూడదు అనే దానికి కూడా ఒక వివరణ ఉందండి. ఇంటి ముందు ఇలా రాగి చెంబుని కనుక పెట్టుకుంటే మనకి ఇంటికి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయండి. అలాగే రాగి రా కోరుతుంది అని అంటారండి. అంటే ఇంట్లోకి మన లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తుందంట. అందుకని రాగి చెంబునే పెట్టుకుంటారు. అలాగే స్టీల్, ఇనుమువి పెట్టుకోకూడదండి. ఎందుకంటే ఇనుముకి అధిపతి యముడు అంటారండి. అందుకని మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇనుమువి, స్టీల్వి ఇంటి ముందు పెట్టుకోకూడదండి. ఈ రాగి చెంబుని 2 చోట్ల పెట్టుకొని మనం పూజించుకోవచ్చండి. మొదటగా అయితే ఇంటి ముందు సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారానికి కుడి పక్కన పెట్టుకోవాలి. అదే ఎడమ వైపు పెట్టుకోవాలి అనుకుంటే కుదిరిన వాళ్ళు ఇంట్లో ఈశాన్య మూలలో ఈ రాగి చెంబుకు ఒక పీటను అమర్చి దాని ముందు ఒక దీపాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు. ఆ పూజ అనేది ఎలా చేయాలి అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఈరోజైతే సింహద్వారం ముందు రాగి చెంబుని ఎలా పూజించాలి అనే విషయాన్ని చెప్తున్నాను. సింహద్వారం ముందు మనకి అందరికీ గడప ఉంటుంది కదండి. గడప దగ్గర మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసి కుడివైపున ముందుగా ఇలా పసుపు రాసి పసుపు మీద పద్మం ముగ్గును మాత్రమే వేయాలండి. పద్మం ముగ్గు ఒక 2-3 టైప్స్ ఉంటాయి కదండి. అష్టదళ పద్మం ముగ్గు అని, అలాగా ఏ పద్మం ముగ్గు అయినా కూడా వేయొచ్చు. పద్మం ముగ్గే అని ఎందుకు అంటున్నానంటే పద్మంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందంట. ఆ లక్ష్మీదేవి కొలువై ఉండే చోట ఈ రాగి చెంబుని పెడితే ఇంటికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మన పెద్దలు చెబుతారు. ఇలా పద్మం ముగ్గు వేసిన తరువాత రాగి చెంబుకి గంధంతో ఇలా స్వస్తిక్ గుర్తును వేసుకోవాలండి. స్వస్తిక్ శుభానికి సూచిక కదా, అందుకని. తర్వాత పసుపు కుంకుమలతో రాగి చెంబుని అలంకరించుకొని అందులో మంచి నీళ్లను మాత్రమే పోయాలండి. మనం తాగే నీళ్లు, ట్యాప్ వాటర్ కానీ ఉంటాయి కదా, అలాంటి మంచి నీళ్లను మాత్రమే పోసి అందులో పసుపు, కుంకుమ, జువ్వాది పౌడర్, జువ్వాది ఉంటుంది కదండి, మనకి ఎంతో సువాసనాభరితంగా ఉండే వాటిని వేస్తే మన ఇంటికి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయండి. అందుకని తర్వాత పచ్చకర్పూరం, అలాగే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, అలాగే ఒక రూపాయి నాణెం ఉంటే రూపాయి నాణెం, రూపాయి నాణెం కాకుండా ఒక రాగి నాణెం ఉంటే ఇంకా మంచిదండి. అందులో రాగి నాణెం కూడా వేయాలి. రాగి నాణెం వేస్తే ఇంకా మంచిది. లేదంటే ఒక రూపాయి నాణెం కానీ వేసి మనము పువ్వులతో అలంకరించాలి. ఇంట్లో ఎప్పుడైనా కూడా ఈ రాగి చెంబులో ఎర్రని పువ్వులను మాత్రమే పెట్టాలి. ఎర్రని పువ్వులు పెడితే శుభానికి సూచిక, అలాగే లక్ష్మీ కటాక్షం ఉంటుందండి. ఈ లక్ష్మీ గవ్వలు కానీ గోమతి చక్రాలు కానీ ఇన్నే వేయాలి అనే రూల్ ఏమీ లేదండి. మరి 1-2 కాకుండా 3, 5 అలా వేసుకోవచ్చండి. 11 వరకు కూడా వేసుకోవచ్చు. ఇలా పసుపు, కుంకుమ, జువ్వాది, పచ్చకర్పూరం, రాగి నాణెం, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు వేసిన తర్వాత ఎర్రటి పూలు, అవి గులాబీలైనా మందారం పూలైనా ఏవైనా సరే ఎర్రటి పూలతో అలంకరించుకొని ఇంకా తరువాత ఏ రంగు పూలతో అయినా కూడా మీరు అలంకరించుకోవచ్చు. ఈ అలంకరణ అనేది కేవలం మనకి కొంచెం అలంకరిస్తే మనకి పాజిటివ్గా ఉంటుంది కదండి, అందుకోసం మాత్రమే. కానీ ఎర్రని పువ్వులతో మాత్రం కంపల్సరీగా అలంకరించుకోవాలండి.
ఈ రాగి చెంబుని ప్రతిరోజు పెట్టుకోవాలా అంటే కుదిరిన వాళ్ళు, ఓపిక ఉన్నవాళ్ళు ప్రతిరోజు మార్చుకొని పెట్టుకోవచ్చండి. కుదరని వాళ్ళు మంగళ, శుక్రవారాల్లో తప్పనిసరిగా మార్చుకొని పెట్టుకోండి. ఎందుకంటే మంగళ, శుక్రవారాలు అమ్మవారికి చాలా ప్రీతికరం కదా, అందుకని. తరువాత మన ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఈ రాగి చెంపు దగ్గర ఇలా ఒక ధూపాన్ని వెలిగిస్తే సరిపోతుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.